అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో ఎన్నికల ప్రచార ప్రక్రియ ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో సైతం వాడవాడల ఎన్నికల ప్రచార హోరు సాగుతూ ఉన్న క్రమంలోనే మాజీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు మనతో పాటు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, ఇవాళ ప్రచార కార్యక్రమం ఎలా సాగుతూ ఉంది, ఏంటి, ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తున్నారు? ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 7వ క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి బుల్లెట్ రమణ గారి ఆధ్వర్యంలో 23, 24, 25, 29 డివిజన్లో ప్రచారం చాలా ఉధృతంగా జరుగుతుంది. దీనికోసం సన్నాహాలు కూడా మన క్లస్టర్ ఇన్ఛార్జ్ తరఫున, అదేవిధంగా వార్డులో ఉన్నటువంటి ప్రెసిడెంట్స్, అదేవిధంగా నిన్న 3 పార్టీల సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకొని సమన్వయ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈరోజు జరిగే ప్రోగ్రాం అంతా కూడా షార్ట్అవుట్ చేయబడింది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రచారం చాలా విజయవంతంగా కూడా జరుగుతోంది. ప్రజలే స్వచ్ఛందంగా ఈ రోజున ప్రచార కార్యకర్తలై ఈ ఎన్నికలో మహాకూటమిని గెలిపించడానికి ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులై మా వెంట వాళ్ళే ప్రజలే ఈ రోజున స్వచ్ఛందంగా పాల్గొంటున్నారంటే మరి తిరుపతి నగరంలో మహాకూటమి అభ్యర్థులు ఇరువురు కూడా ఘన విజయాన్ని సాధించి మరి మహాకూటమి ప్రభుత్వ ఏర్పాటు చేసిన రాష్ట్రంలో కూడా అందరూ కూడా ఈరోజు పాల్గొంటున్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజున ప్రజలందరికీ కూడా 58 నెలల పరిపాలనలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారో, వాళ్ళు ఏదైతే నిర్ణయించుకొని ఈ ప్రభుత్వాన్ని, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనము తప్పకుండా తరిమి కొట్టాలి అనే ఒక నిర్ణయానికి రావడంతో ఎన్నికలు సమీపించడంతో దాదాపు ఇంకా 30 రోజులే ఉంది. మరి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది, నామినేషన్స్ కూడా ప్రారంభమయ్యాయి. కాబట్టి ప్రచారం కూడా చాలా ఉధృతంగా తిరుపతి నగరంలో మరి వైకాపా ప్రభుత్వానికైనా కూడా ఈ రోజున మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఏర్పడిందని ఎప్పటికే నిర్ణయించుకున్నటువంటి ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా పాల్గొని మరి ఈ ప్రచారాన్ని ఇంత విజయవంతం చేస్తుంటే రేపు పోలింగ్ రోజున ప్రతి ఒక్కరు కూడా వన్ సైడెడ్గా ఓటేసి మహాకూటమి అభ్యర్థుల విజయానికి ఘన విజయం సాధిస్తారనేది మా యొక్క అంచనా. వాళ్ళ అధికార పార్టీ మీ ప్రతిపక్ష నాయకుల మధ్య ఐక్యత లేదని మైండ్గా మారుతూ ఉంది. అది ఎంతవరకు నిజమని భావించవచ్చు? ఐక్యత లేదని వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు? వాళ్ళ ప్రచారంలో ఎవరెవరు పాల్గొంటున్నారు, ఏమి వాళ్ళు కనపడటం లేదా? వాళ్ళ ప్రభుత్వానికి మనం చూస్తూనే ఉన్నాము. 5 సంవత్సరాలు కూడా ఏమీ కనపడదు, ఏమీ వినపడదు. మరి వారు ఏది కూడా పట్టించుకోరు అనేది మనం అందరం కూడా గమనించాం. కాబట్టి ఈ రోజు కూడా అదే విధానం వారి నాయకుల్లో ఉందనేది నిర్విధాంశం. అలాగే ఇవాళ తెలుగుదేశం పార్టీ సంబంధించిన శ్రేణులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకో. సార్, ఇవాళ వార్డులో ఏ విధంగా స్వాగతిస్తున్నారు, ఏంటి? ముఖ్యంగా ఈరోజు తిరుపతి మహానగరంలో స్థానికంగా ఉండే ఇందిరానగర్ నుంచి కోర్టు వరకు కూడా ఈరోజు ప్రచారం మొదలుపెట్టాము. ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీనివాసులు గారిని, అదేవిధంగా వరప్రసాద్ గారిని ప్రతి ఒక్కరు కూడా గ్లాసు గుర్తుకి, అదే కమలకి ఓటేసి ప్రజలను గెలిపించాలని కోరుకుంటే ప్రజలు కూడా స్వచ్ఛందంగా మేము కూడా 20 రోజులు ఖచ్చితంగా ఉంది. మే 13 ఎప్పుడు వస్తుందని మేమంతా కూడా వెయిట్ చేస్తాను. మే 13వ తేదీ తిరుపతిలో ఒక ప్రపంచం సృష్టించబోతోంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారో, తండ్రి కొడుకుని తరిమి కొట్టే టైం ఆసనమైందని ఈరోజు ప్రజలు స్వతంగా చెప్తున్నారని తెలియజేస్తున్నాం. ఓకే, అంటే బీజేపీ ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తూ ఉందని భావించవచ్చు? ఈరోజు భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ తిరుపతి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారి నాయకత్వంలో తెలుగుదేశంలో ఉన్నటువంటి అందరూ కార్యకర్తల నాయకులు మరియు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, జనసేన పార్టీ ఉండే రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా ఐకమత్యంగా ఈ దగాకోరు ప్రభుత్వాన్ని పంపించాలని, అబ్బా కొడుకుని ఈ తిరుపతిని తరివేయాలని ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా మేము వెళ్తుంటే ప్రచారానికి వాడల ఇంటికి మీ ఉమ్మడి అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి గ్లాసు గుర్తు ఓటు వేసి గెలిపిస్తాం. అలాగే పుణ్యక్షేత్రంలో ఎంపీ అభ్యర్థి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తామని ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉందని సందర్భంగా మీ ద్వారా ప్రజలకు చెప్తున్నాం. అలాగే తిరుపతిలో క్లస్టర్ ఇన్ఛార్జీల సమావేశం జరిగింది. దాంట్లో ఎలాంటి విధి విధానాలను స్వీకరించారు, ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? వాస్తవంగా అయితే గ్లాసు గుర్తు కొత్తగా ఎలక్షన్లోకి వచ్చింది కాబట్టి మేము దాన్ని ముమ్మడి బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ ఆత్మీయ సదస్సు పెట్టుకొని ఆత్మీయ సదస్సులో ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, గ్లాసు ఏ విధంగా దాన్ని పబ్లిసిటీ చేయాలని ఒక ఆలోచన కారణం మేము తీసుకొని ఈ రోజు నుంచి ఇందిరానగరు 24వ డివిజన్, 25వ డివిజన్, 29వ డివిజను, 23వ డివిజన్లో కస్టర్లో నా కస్టర్లో కూడా చాలా ప్లాన్గా ఈరోజు చూస్తున్నాం. ఎందుకంటే ఇంత జనాల్లో ఇంత మార్పు ఉంది. కానీ
అదేవిధంగా జనాలు ఇంత రెవల్యూషన్ కరుణాకర్ రెడ్డి కొడుకు పైన ఇంత వ్యతిరేకంగా ఉండినది అనేది ఇప్పుడు ప్రజల్లోకి వస్తే కానీ మాకు తెలియటం లేదు. కరుణాకర్ రెడ్డి కొడుకు అడ్రస్ లేకుండా గల్లంతలు అవుతాయని చెప్పి, డిపాజిట్ లేకుండా గల్లంతలు అవుతాయని చెప్పి కస్టడీ ఇన్ఛార్జిగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. మీరు ఎలా భావిస్తారు? ఇవాళ పార్టీ యొక్క విధి విధానాలతో పాటు ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థి కూటమికి ఏ విధంగా కలుపుకొని పోతారని? చాలా బాగా అందరూ సహకరిస్తున్నారు. ఎక్కడ పోయినా, ఏ వాడకు పోయినా, ఏ వీధిలోకి పోయినా ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా బ్రహ్మాండంగా పెడుతున్నారు. ఆరణి శ్రీనివాసులు గెలుపు తిరుపతి వెలగాలి అని ప్రజలే చెప్తున్నారు. మేము పోతున్నా కూడా పైనుంచి పిలిచి సార్ ఈరోజుసారి గాజు గ్లాసు అనేది ఈరోజు ప్రజల్లో చాలా బాగా పోయింది. ఆరణి శ్రీనివాస గెలుపు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఎవరిని ప్రలోభాలు పెట్టాల్సిన అవసరమే లేదు. స్వచ్ఛందంగా సుగనమ్మ గారి ఆధ్వర్యంలో కానీ, అదే బుల్లెట్ రమణ గారి ఆధ్వర్యంలో కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ చాలా బాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే మాకు గెలుపు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఈసారి జనసేన నాయకుడు 29వ తేదీ వస్తున్నారు. అతని రాకతో తిరుపతి మొత్తం ఏమేమి ప్రక్షాళన జరగాల మొత్తం జరిగిపోతుంది ఈసారి. మేడం, ఇవాళ తెలుగుదేశం పార్టీ అది మీరు వచ్చిన తర్వాతనే ప్రచార కార్యక్రమం మరింత ఉధృతమవుతుందని విశ్వసించవచ్చా? అదేం లేదు, మేము 58 నెలలుగా కూడా ప్రజల్లోనే ఉన్నాము. ఈరోజు మళ్ళా మహాకూటమి అభ్యర్థి ప్రచారం కోసము మళ్ళా మేము రోడ్లపైనే బజార్లలోనే ఉన్నాము. ప్రజలు మా పట్ల ఉన్నటువంటి ఆదరణ ఈ రోజున కూటమికి జనసేన పొత్తుకు సీటుకి వెళ్ళినప్పటికి కూడా ఆదరణ అనేది అలాగే ఉంది. ఏదేమైనా కూడా మనందరి ఏకైక లక్ష్యం, రాష్ట్రంలోనే ఏకైక లక్ష్యం, ఒక తిరుపతిలోనే కాదు, మహాకూటమి అభ్యర్థులను గెలిపించి మహాకూటమి పరిపాలన దిశగా మన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సుపరిపాలన దిశగానే ఈ రోజున ఎన్నికలు జరగబోతున్నాయి. అంతా కూడా వన్ సైడ్గా జరగబోతుంది. తప్పకుండా మహాకూటమి అనేది రాష్ట్రంలో పరిపాలన గావించబోతుంది. ఇది తథ్యం. అంటే అసంతృప్తి అంతా నిర్వీర్యమైపోయిందని భావించవచ్చా? అసంతృప్తి అనేదే లేదు. ఇది మహాకూటమి అనేది ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారో, ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు ఏమీ ఆలోచన చేయకుండా పర్యవసనాలు, దీని మంచి చెడ్డలు కూడా ఆలోచన చేయకుండా వచ్చి ఈ రోజున ఇంతటి రాష్ట్రంలో ఇంతటి అన్యాయం జరిగినప్పుడు మనమందరం కూడా ఒక కూటమిగా ఏర్పడి దీన్ని ఎదిరించాల్సిన అవసరం ఉంది. ఇవంతా కూడా జగన్మోహన్ రెడ్డి కుట్రలు, కుతంత్రాలు, కక్ష సాధింపు చర్యలు తప్ప వేరే విధమైనటువంటి ఎలాంటి తప్పు కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు అని పవన్ కళ్యాణ్ గారి ద్వారా మన రాష్ట్రం అంతా కూడా వాయిస్ వెళ్ళిన రోజుల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అదే లక్ష్యంతోనే ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజానికం కూడా ఉన్నారు. దానికి ఈరోజు నిరూపించుకోవడానికి ఎన్నికలు సమీపించాయి. అందువలన ఈరోజు ప్రజలంతా కూడా ఎప్పుడో మర్చిపోయారు. మనమంతా ఒకే కూటమి అనేసి గుర్తుతో ఈ రోజున ప్రజలందరూ కూడా ఏకమై కూటమి దిశగానే ప్రజలంతా కూడా ప్రచారాలు గావిస్తున్నారు. ఇది మహాకూటమి అభ్యర్థులు గెలుపొంది నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుపరిపాలన రాబోతుంది. అంటే అధికార పార్టీ అభివృద్ధి నినాదము అలాగే స్థానికేతర నినాదాన్ని ముందుకు తీసుకెళ్తుంది. దీన్ని ఎలా భావించాలి? అభివృద్ధి అనేది చూస్తున్నారు. వీళ్ళు ఏం అభివృద్ధి చేశారో, ఎంత కమిషన్లు మింగారో అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. రోడ్లు వేసామన్నారు, టీడీఆర్ బాండ్స్ అన్నారు, అదొక పెద్ద కుంభకోణం. అది కాకుండా ఇంకేం అభివృద్ధి చేశారు? ఏ కాలువైనా కట్టారా? ఏ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయినా రిపేర్ చేశారా? మన తిరుపతి నగరం అభివృద్ధి చెందిన దానికి, పెరిగిన దానికి దిశగా ఈరోజున యూడిఎస్ కెపాసిటీ పెంచాల్సిన అవసరం ఉంది. అది వాళ్ళు చేశారా అని నేను అడుగుతున్నాను. అదే కాకుండా ఈరోజున 18 స్టోరేజ్ ట్యాంకులు కట్టి ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి కొళాయి నీళ్లు కనెక్షన్ ఇచ్చి మంచినీరు పథకాన్ని తీసుకురావాలంటే ఆ 18 ట్యాంకులు 2000 కోట్లు పెట్టి కట్టితే వాటిని నిర్వీర్యం చేసి వాటిని ఉపయోగించకుండా ఆ ప్రభుత్వం చేసినటువంటి పనులు మనం ఎందుకు కొనసాగించాలనే ఒక కక్ష సాధింపు చర్యతోనే ఈరోజు తిరుపతి ప్రజల్ని కష్టాల పాలు చేసినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు ఆసన్నమైంది. స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పక్కన పెట్టి కేవలం అభివృద్ధి నినాదంతో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పాలని చెప్పి ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా విశ్వసిస్తున్నారు. ఆ దిశగా ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.